అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముగ్. ఇక ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాలి అంటే ఎస్సీ హక్కు ఉన్నటువంటి వారు మాత్రమే పెట్టాలి అనేది ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ. మరి ఇప్పటి వరకు క్రైస్తవ మతాన్ని స్వీకరించి ఎస్సీలుగా హక్కులు పొందినటువంటి వారికి సుప్రీంకోర్టు గట్టి షాకే ఇచ్చింది. ఇక ఓన్లీ హిందువులకి, బౌద్ధులకి, సిక్కులకు మాత్రమే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఎస్సీ హక్కు పొందడానికి అర్హులు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అయితే ఈ క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వారికి ఎస్సీ హక్కు ఉండదు అనగా ఈ మధ్యకాలంలో అనగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో మీరు బాగా గమనించినట్లయితే ఎస్సీలపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం జరిగింది. ఈ ఎస్సీ ఎస్టీలను ఉపయోగించుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ విపరీతంగా కేసులు పెట్టడం జరిగింది. మరి ఎవరైతే క్రైస్తవ మతాన్ని స్వీకరించి వాళ్ళకి ఏదైనా క్రైస్తవ మతంలో ఉన్నటువంటి ఏదైనా సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఇక వాళ్ళ ద్వారా పెట్టేటువంటి ఎస్సీ ఎస్టీ కేసులు చెల్లవు అనేది దీని యొక్క అర్థం. మరి దీనికి రాజ్యాంగంలో ఏ ప్రాతిపదికన ఉంది అని అంటే షెడ్యూల్డ్ కులాలు 1950 రాజ్యాంగం ప్రకారము ఈ యొక్క తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. గతంలోనే ఒక పాస్టర్ అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తే దానిపైన తీర్పునిస్తే గౌరవ హైకోర్టు న్యాయస్థానము దానిపైన మరలా సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ పిటిషన్ వేయడం జరిగింది. తద్వారా ఈ యొక్క కేసు ఈ యొక్క పిటిషన్కి తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీల ద్వారా బాధింపబడినటువంటి బాధితులు ఉన్నారో, ఎవరైతే ఆ ఎస్సీ ఎస్టీలు కేసులు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రైస్తవ మతంలో ఉన్నట్లయితే ఇక ఆ ఎస్సీ ఎస్టీ కేసులు కూడా చెల్లవు అనేది దీని యొక్క అర్థంగా మనకు తెలుస్తూ ఉంది. మరి మీ అందరికీ తెలుసు అసలు ఈ ఎస్సీ ఎస్టీ యొక్క చట్టాన్ని అసలు నాకు తెలిసి దేశ చరిత్రలో ఇంతకంటే ఎక్కువ ఎవరు ఉపయోగించలేరు దానిని. అంటే ప్రజల మీద అన్యాయంగా కేసులు పెట్టడానికి ఉపయోగించినటువంటి ఏ ముఖ్యమంత్రి లేడు అనేది ఈరోజు మనం వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అంటారు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు. మరి ఇక్కడ గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా ఎవరు అంటే క్రిస్టియన్గా ఉండడానికి అర్హులేంటి, మరి ఎస్సీ ఎస్టీలుగా హక్కులు పొందడానికి ఆదేశాలు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసి ఉండింటే ఇంకా ఒక క్లారిటీగా ఉండేదని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ఒక అభిప్రాయం. మరి మీరు గమనించినట్లయితే గతంలోనే అంటే 2014 నుంచి 2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యకర్తలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు విచ్చలవిడిగా ఏ నియోజకవర్గం చూసుకున్నా సరే ఈరోజు మీరు ఏ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు దగ్గరికి వెళ్ళి చూడండి, తిరణాలు ఉన్నట్లు ఉంటుంది, జాతర ఉన్నట్లు ఉంటుంది. ఏందయా కేసులు అంటే కేవలం తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు లేదా ఏదన్నా ఆనాడు ప్రభుత్వాన్ని తన యొక్క ఫండమెంటల్ రైట్స్ను ఉపయోగించుకొని సోషల్ మీడియా మాధ్యమంగానో లేకపోతే ప్రత్యక్షానంగా పరోక్షంగానో ఏదన్నా విమర్శించినట్లయితే ఆ ఊరిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను ఉపయోగించుకొని అక్కడ లోకల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కేసులు పెట్టడం జరిగింది. మరి ఇప్పటికీ ఆ కేసులు కోర్టుల చుట్టూనే తిరుగుతూ ఉన్నారు సంబంధితటువంటి బాధితులు. మరి పెట్టినటువంటి వారు ఈరోజు క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్లయితే ఈ కేసులు ఇక చెల్లవు అనేది ఇప్పుడు మనము ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ పెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్లయితే ఇక వాళ్ళ ఆటలు సాగు అనేది గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు కూడా క్రైస్తవ మతంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ లేదు కాబట్టి, క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా రెడ్డి అనే పదానికి అర్హులా కాదా అనేది కూడా అంటే ఇలాంటి వాటికి ఎన్నో ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. సో ఎవరైతే క్రైస్తవ మతాన్ని స్వీకరించినటువంటి వాళ్ళకి ఇక కులాల వ్యవస్థ ఉండబోదనేది వాళ్ళు ఖచ్చితంగా క్రైస్తవ మతం తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ ఇవ్వాలని ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నట్లయితే ఎవరు క్రిస్టియను, ఎవరు ఎస్సీ ఎస్టీ హక్కులు పొందడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి చాలామంది ప్రజలు ఉన్నటువంటి ఒక అభిప్రాయం. కాబట్టి గౌరవ హైకోర్టు న్యాయస్థానం కానీ గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం కానీ ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తే ఇంకా రాష్ట్ర ప్రజలకి
అందరికీ మంచిగా ఉంటుందని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్పుకుంటా ఉన్నా. అయితే ఇంక రాబోయే రోజుల్లో ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడానికి ఇంకా ఒక అడ్డుకట్ట వేసినట్టే ఈ తీర్పు ద్వారా అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానానికి, హైకోర్టు న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం.